ప్రార్థన చేసుకుందాం. సముద్రమునకు ఇసుక మేటల ద్వారా సరిహద్దులు నిర్మించిన వాడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించడానికి ఏర్పరిచిన యాజక సమూహము వారికి నాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని నీ పాదములు పట్టుకొని వేడుకుంటూ నజరేయుడని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ కూర్చున్న వారందరూ ఎవరంటే భూమిని తలక్రిందులు చేసేవారు మీరందరూ కూడా. మొట్టమొదటిగా మీకు తెలియవలసింది ఏంటంటే మీ స్థానం ఏంటో మీకు తెలియాలి. మీ స్థాయి ఏంటో మీకు తెలియాలి. అప్పుడే ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడో అది మీకు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మారు మీ దగ్గర ఒక మాట చెప్తున్నాను. మీ ముందు నిలుచున్న నేను ఏ విషయంలోనూ మీకంటే నేను గొప్పవాడిని కాదు. ఇక్కడ సీనియర్ దైవజనులు ఉన్నారు, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న దైవజనులు ఉన్నారు. అయ్యలారా, ఇక్కడ కేవలం నేను ఈ మైకినంతే, కానీ ఇందులోంచి వస్తున్న స్వరం పరిశుద్ధాత్ముడిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఏదైనా ఒక గద్దింపు వస్తే అది ముందు నాకు, ఆ తర్వాతే మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయాన్ని వృధా చేయకుండా ముందుకు సాగిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, లూకా శుభవార్త 22వ అధ్యాయము నేను చదువుతాను. 3-4 వచనాలు నేను చదువుతాను. లూకా 22:3-4. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడుచుండెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యము సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదా ఏం చేస్తుందంట? సమయము వెతుకుచున్నాడట. ఏ సమయం వెతుకుతున్నాడు? యేసును అప్పగించడానికి. ఇది ఈ దినము మనకు ఒక లెసన్, ఒక పాఠం. ప్రియులారా, దైవజనులారా, 12 మంది శిష్యుల్లో 11 మంది హతసాక్షులయ్యారు. ఈ యూదా మట్టికి తనకు తాను ఉరేసుకొని పొట్ట పగిలి చచ్చాడు. ఈ 12 మంది యేసు ప్రభు యొక్క శిష్యరకంలో
3.5 సంవత్సరాలు నడిచిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక విషయానికి వద్దాం. ఈ 12 మంది శిష్యుల్ని వారి మరణాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన సేవకి చాలా అవసరం ఇది. పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆంద్రేయ ఇంటూ ఆకారములో సిలువ వేయబడ్డాడు. యాకోబు కత్తులతో నరికి చంపారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను వేడిగా మరిగిన నూనెలో వేసిన తర్వాత, ఆయన బయటికి తీసిన తర్వాత, ఆయనకి ఎక్కడికి వెళ్ళినా సరే మోసుకొని వెళ్ళేవారు. సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు సహజ మరణం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పు తలకిందుడుగా వేలాడదీసి చీలమండలాల్లో తొడల్లో మేకులు కొట్టి కొట్టి చంపారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బర్తులయమంటే నతానియేలు బ్రతికుండగానే ఒంటి మీద ఉన్న చర్మాన్ని ఒలిచేశారు నతానియేలుకి. దేవునికి మహిమ కలుగును గాక. తోమా మన భారతదేశానికి 52వ సంవత్సరంలో వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటుంటే మతోన్మాదులు బల్లాలతో పొడిచి చంపారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మత్తయి రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదం తల నరికేశారు మత్తయిని. తర్వాత యాకోబు, అల్ఫై కుమారుడైన యాకోబును సంకెళ్ళు వేయించి యెరూషలేము మందిరము బయట పైకి తీసుకుని వెళ్ళి తలకిందులుగా చేసి ఆ శిఖరము నుంచి కిందకు వదిలితే చనిపోయాడు యాకోబు. తర్వాత దేవుని ప్రియులారా, లెబ్బై అనే దైవజనుడు బల్లాలతో పొడుచు పొడుచు చంపారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జెలోతే అనే సిమోను అనే సేవకుడిని పెడరెక్కలు విరిచి ఆ సిలువకు కట్టి రంపాలతో కోసి కోసి ఆ దైవజనుడిని చంపారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సేవ అనేది నీవు నేను ఇప్పుడు ఉన్న స్థితి ఒకవేళ నిన్ను సుఖం సౌఖ్యములోనికి నడిపిస్తుందేమో. ఈ 11 మంది హతసాక్షులైన వారికి ఉన్న ఆలోచన ఏమిటి? ఆ ఆలోచనకు ప్రతిఫలం ఏం జరిగిందంటే, ప్రపంచములో ఉన్న ప్రజలందరికీ వారు సువార్తను ప్రకటించగలిగి ఆత్మను సంపాదించగలిగారు. హల్లెలూయా. ఇక ఈ వ్యక్తి ఏ వ్యక్తి? ఎప్పుడు యేసు ప్రభువును అప్పగిస్తామన్న ఈ వ్యక్తి అయితే తనకు తానుగా ఉరి వేసుకొని చనిపోయాడు. ఎందుకు అలా చనిపోవడానికి గల కారణం ఏమిటి? ఇది ఈరోజు మనం గ్రహిద్దాం. ఎందుకంటే సేవలో కొనసాగుతున్నప్పుడు మనకి కొన్ని ఏమొస్తాయంటే పొగడ్తలు, లేకపోతే ఒక మంచి అభినందనలు, నువ్వు మంచి సేవ చేస్తున్నావు అనే, అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు సేవలో నిన్ను పిలిచిన వాడి యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ ఉద్దేశం కలిగి సేవలో కొనసాగుతున్నావు? ఆ 11 మంది మరణం చూస్తే యేసు ప్రభు దేవుడు కాదు, సువార్త చెప్పొద్దని
చివరి క్షణంలో వారిని అడిగినప్పుడు ఆయనే నిజమైన దేవుడు, సువార్త చెప్పకుండా మేము ఉండలేము, మమ్మల్ని నువ్వు ఏం చేసినా పర్లేదని మరణానికి అప్పగించుకున్నారు వారి యొక్క త్యాగాన్ని. మరి ఈ వ్యక్తి ఏం చేశాడు? ఆయన్ని అప్పగించడానికి సమయం చూస్తున్నాడు. మరి ఈయనకి ఎందుకు ఈ మనసు వచ్చింది? ఆ 11 మందికి ఎందుకు ఆ మనసు వచ్చింది? స్తోత్రం కలుగును గాక. అది కదా ఇప్పుడు మనం తెలుసుకోవలసింది. ప్రియులారా, ఈ యూదా అనే వ్యక్తికి యేసుక్రీస్తుని అప్పగించాలనే మనసు ఎందుకు వచ్చిందంటే, అతడు గద్దింపునకు లోబడలేదు. ఈమె ఈ అత్తరును అమ్మితే బోల్డు డబ్బు వస్తుంది, అది పేదలకు భోజనం పెట్టచ్చు కదా, అనవసరంగా ఆయన మీద వేసి ఎందుకు వేస్ట్ చేస్తుంది ఈ అత్తరునని అన్నప్పుడు ప్రభు తన్ను సరిచేయడానికి గద్దించాడు. ఆ గద్దింపునకు యూదా తన మనస్సును అంగీకరించలేకపోయాడు. ఈరోజు మన సేవలో మనకున్న పరిస్థితిని బట్టి నీ తోటి సహోదరులు కానీ, నీ తోటి సేవకులు కానీ, లేకపోతే ఇలాంటి సీనియర్ దైవజనులు కానీ ఎవరైనా ఒక నీ లోపం అనేది ఏదేదో నీకు చెప్పగలిగితే, నాకు తెలుసులే అన్న నీ మనస్సు ఒకవేళ యోధాలాగా ప్రభువుని అప్పగించినందుకు వెళ్ళిపోద్దేమో, సరిచేయడానికి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. పిల్లరా, గద్దింపునకు లోబడలేకపోయారు. తను తాను సరిచేద్దామని ప్రయత్నించిన ఆ దేవాతు దేవుడి యొక్క మనస్సును అర్థం చేసుకోలేకపోయాడు. రెండవదిగా ధనాపేక్షపరుడైపోయాడు. ఎందుకయ్యాడు అని మనం ఆలోచిస్తే అక్కడే రాయబడి ఉన్నది, యూదాలో సాతాను ప్రవేశించాడు అని. ఇక్కడ సాతాను ప్రవేశించాడా లేక సాతానికి యూదా చోటిచ్చాడా? చెప్పాలి. అవును, మనం తలుపు తీస్తే కానీ గాలి లోపలికి రాదు కదా. యూదా చోటిచ్చాడు కాబట్టే సాతాను ప్రవేశించాడు. యూదా ఎప్పుడు చోటిచ్చాడు? యేసు ప్రభువారు గద్దించగానే తన హృదయంలో సొనుక్కున్నాడు. సొనుక్కోగానే వాడు తలుపు తెరిచేశాడు, వాడు ప్రవేశించాడు. నా ప్రియ సేవకులారా, దైవజనులారా, ఇంతకీ దేవుడు నీకిచ్చిన చోటు ఏంటో తెలుసా? దేవుడు నీకిచ్చిన స్థాయి ఏంటో తెలుసా నీకు? అది తెలిస్తే మన ఎవరికి చోటు ఇవ్వాలో మనకు అర్థమవుతుంది. చదువుదాం. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం చదివి వినిపించండి. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఎవరండి 12 మంది? తనను వెంబడించి తన మాట చొప్పున జీవించిన వారు ఎవరికి తీర్పు తీరుస్తున్నారండి? 12 గోత్రాలు వారు. అంటే ఆ 12 గోత్రాలు ఎవరున్నారు? యోసేపు నుంచి లెక్కేస్తే ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ 12 మంది తీర్పు తీరుస్తారట. అందులో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు.
మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, ఈ ప్రవక్తలు అందరూ ఉన్నారట. వారికి తీర్పు తీర్చే స్థాయి, స్థితి, చోటు యేసు ప్రభు ఈ 12 మందికి ఇచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళకి ఎందుకు అంత అంత స్థితి, ఆ స్థాయి ఇచ్చాడు తెలుసా? నీ సంకని జోలు పట్టుకొని వెళ్ళు. నువ్వు వేసుకున్న వస్త్రము ఉతుక్కున్న తర్వాత వేసుకునే వస్త్రం తప్ప ఇక వేరే వస్త్రం నీ దగ్గర ఉండకూడదు. ఇప్పుడు మనం అరగంటకో కోటేస్తాం మీటింగ్లకి. సినిమా యాక్టర్ల కంట ఇంకా అందంగా తయారైపోతున్నారు మన వాళ్ళు, మేకప్లు కొట్టుకుంటూ. ఈరోజు ఒక స్టేజ్కి ఎంత ఖర్చు అవుతుంది? మీటింగ్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ స్టేజ్ ఏంటి తెలుసా? ఒక పాటను రిలీజ్ చేయడానికి. సినిమా వాళ్ళు కూడా పాటలు రిలీజ్ చేయడానికి ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంటే మహా 1000 మంది ఉంటే ఉండొచ్చు, కానీ మన వాళ్ళు పాటలు రిలీజ్ చేస్తే లక్షల మంది ఉంటున్నారు అక్కడ. సైతాను మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు తెలుసా? మ్యూజిక్లోకి తీసుకెళ్ళిపోయాడు సైతాను మనల్ని. ఇలా ఊగుతూ ఉంటారు, అది ఊపుతూ ఉంటుంది, వీళ్ళు ఊగుతూ ఉంటారు, వీళ్ళు ఊగుతుంటారు, వాళ్ళు ఊపుతూ ఉంటారు. దైవజనులారా, దేవుడు మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేయమన్నారు కానీ తప్ప మనుషులు ఊపే జాలరుగా చేయమనలేదు ఆయన. ఏమిటి, ఎక్కడికి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం? ఏమాత్రమైన కొంత డిసిప్లిన్ ఉందంటే అది పెంతెకోస్తులో ఉందేమో నా డౌటు. అది కూడా డౌటే నాకు. స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, సమాజం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? అక్కడ సమయం కొరకు చూస్తున్నాడు ప్రభువును అప్పగించడానికి. ఎందుకు? మొట్టమొదటి గద్దింపుకు లోబడలేకపోయాడు. రెండోది, సైతానికి ఏం చేశాడు? చోటిచ్చాడు. సంచి ఉంది కాబట్టి అతని దగ్గర ఏముంది? సంచి ఉంది అతని దగ్గర. ఏ సంచి? ధనస్సు సంచి. సేవకు వచ్చినప్పుడు, ప్రభువా ఆత్మలు సంపాదించే భారాన్ని ప్రభువా, ఆత్మల కొరకు ప్రయాసపడే భారాన్ని ప్రభు అంటావు. కొంత సేవ ముందుకు వెళ్ళిన తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ల కోసం స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. అక్కడ ప్రసంగం వస్తుంటుంది, కిందనే బ్యాంకు అకౌంట్ నెంబర్ వస్తుంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన ప్రియమైన వాళ్ళారా, అయితే నీ స్థానం ఏంటో తెలుసా? 12 మందికి ఏ స్థానం ఇచ్చాడు? 12 గోత్రాల వారికి తీర్పు తీర్చే స్థానంలో ఉంచాడు ఆ 12 మందిని. ఎందుకు తెలుసా? వారు ఏనాడైనా ఎక్కడికి వెళ్ళా ఏం ఫుడ్ పెడతారు, ఏం భోజనాలు పెడతారు, ఎక్కడ మాకు స్థానం ఇస్తారని ఏనాడు ఆలోచించలేదు. వారు సంచి పట్టుకొని వెళ్ళడం, ఆ బట్ట నలిగిపోతే దాన్ని ఉతకడం, అది ఆరే వరకు మళ్ళీ వేసుకొని రావడం. ఒకే అంగి అంతే వాళ్ళకి. మనం ఏం పర్లేదు, మీరేమనుకున్నా నష్టం లేదు. ఈరోజు మీటింగ్ కదా, ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, సంఘములో, సమాజములో నీ తోటి దైవ సేవకుల మధ్య నీ సాక్ష్యం ఏమిటి? సంఘములో, సమాజములో నీ తోటి దైవ సేవకుల మధ్య నీ సాక్ష్యం ఏమిటి? అది తెలుసుకుందామా? సరే, దానియేలు జీవితం దగ్గరికి వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1
నేను చదువుతాను. 20వ వచనము, 21, 22 ఈ 3 ధ్యానిద్దాం. సంఘములో, సమాజములో నీ తోటి దైవ సేవకుల మధ్య నీ సాక్ష్యం ఎలా ఉండాలి? అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతనిని అడిగాను. ఈ సందర్భాన్ని మీ గురించి నేను వివరించవలసిన పని లేదు మీకు నేను, ఎందుకంటే బాగా చెప్పగలిగే జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఏ మాట అంటే, జీవము గల దేవుణ్ణి సేవకుడైన దానియేలు అంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా? నువ్వెవరు? ఆయన సేవకుడివి. నిన్నేమంటుంది తెలుసా? ఆయన నీ దేవుడు నిన్ను రక్షించాడా అంటే, ఒక అన్యుడు దానియేలు పట్ల చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, దానియేలు ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగినప్పుడు దానియేలు ఏమన్నాడు? చాలేవయ్యా, నీ కొరకు, నీ ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ ప్రజల క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో మాటలు విని నన్ను సింహాల మధ్యకి పంపిస్తావా అన్నాడా? ఏమన్నాడు అక్కడ? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నా ప్రియ దైవ సేవకుడా, నీవు సేవ చేస్తున్న గ్రామంలో, ఆ గ్రామ ప్రజల మధ్య ఎటువంటి మనస్సాక్షి కలిగి సేవ చేస్తున్నావు? వారు నీ పట్ల ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారు? నీ సేవను ఎన్నో విషయాల్లో అడ్డగించారు వాళ్ళు, ఎన్నో విషయాల్లో నేను అవమానపరిచారు, నిన్ను తృణీకరించారు. వాళ్ళ నాశనం కొరకు ప్రార్థన చేసావా? వారికి నీకు లోబడాలని ప్రార్థన చేసావా? కానీ ఇక్కడ దానియేలు ఏమంటుందంటే, రాజును దీవిస్తున్నాడు. హల్లెలూయా. మరణానికి అప్పగించిన రాజుని దీవిస్తున్నాడు. దీవించి చెప్తున్నాడు సాక్ష్యం. ఏమని చెప్పాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. ప్రియులారా, దానియేలు చెప్తున్న సాక్ష్యం, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాడు నోళ్ళు మూయించెను. ప్రియులారా, ఈ సందర్భాన్ని గురించి పెద్దగా నేను వివరించవలసిన పని లేదు, ఎందుకంటే ఇదే సబ్జెక్ట్ని మీరు ఎన్నిసార్లు ప్రసంగం చేస్తుంటారు. ఎన్ని ఉదాహరణలతో విశ్వాసుల హృదయాల్లో ఆత్మీయతను పెంచుంటారు మీరు. అయితే వినండి, అక్కడ ఏమంటున్నాడంటే ఆయన, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాను కనుకనే, నిర్దోషిగా కనిపించాననే ఆత్మసాక్ష్యం తనకుంది. తనకున్న సాక్ష్యాన్ని బట్టి ఏమంటున్నాడంటే, కనుకనే తన దూతను పంపి వాళ్ళు నోళ్ళు మూయించాడు. ఈరోజు నువ్వు సేవ చేస్తున్న నీ స్థితి, నీ పరిస్థితి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయా? ఉండవు. అన్ని ప్రత్యనుకూలంగానే ఉంటాయి, అన్ని వ్యతిరేకతలే ఉంటాయి, అన్ని దోషులనే ఉంటాయి. వాటన్నిటి మధ్యలో అందరితో ఉన్నప్పుడు స్తోత్రం చెప్తున్నావా? ఒక్కడు ఉన్నప్పుడు అనవసరంగా ఎందుకు వచ్చాను సేవకు అనుకుంటున్నావా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలా అంటూ తన నిర్దోషత్వాన్ని
దేవుడి ఎదుట నిరూపించుకున్న ఆ వ్యక్తి రాజుతో అంటున్నాడు, రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. నువ్వు సేవ చేస్తున్న గ్రామంలోకి వెళ్ళి ఆ ప్రెసిడెంట్ దగ్గర అడుగు, అయ్యా నేను ఎలా ఉన్నాను నీ దృష్టికి అని. ఆ ప్రెసిడెంట్ కానీ ఆ ఊరి పెద్దల దగ్గర అడుగు. అంతెందుకు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర అడుగు, నేను ఎలా ఉన్నాను దేవుని దృష్టికని. వారి నుంచి వచ్చే సమాధానం అది నీ మనస్సాక్షిని ఎంత బాధపడుతుందో లేకపోతే సంతోషిస్తుందో ఒక్కసారి అడుగు. ఎందుకు ఇవన్నీ మనం చేయాలి? ఇవన్నీ మనకు అవసరమా? దానియేలు జీవితంలో ఆయన చేసిన తప్పేంటి? రాజాజ్ఞని ఎందుకు అతిక్రమించాడు? తాను చేస్తున్న పనిలో, తాను వెళ్తున్న మార్గములో అది దేవునికి ఇష్టమైంది కనుక, ఆ ఇష్టమైన మార్గంలో ఆత్మలు రక్షింపబడతాయి కనుక అది మరణమైన దాని గుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు తప్ప తన్ను రక్షించుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియ సేవకుడా, మనము ఒక పాఠం నేర్చుకుంటే ఖచ్చితంగా మనం మన సేవని, మన దగ్గర ఉన్న విశ్వాసుల్ని దేవుడి ఎదుట నిర్దోషంగా మనం నిలబెట్టగలుగుతాం. ఏం పాఠం తెలుసా? రోమా పత్రిక 2వ అధ్యాయం 'అయ్యగారు మీరు పాస్టర్ గారేనా? కాదా? బతికిపోయారు. స్తోత్రం కలుగును గాక. రోమా పత్రిక 2వ అధ్యాయము 21 చదవండి. అది అందరూ చదవండి. చాలు, వద్దు ఆ ఒక్క మాటే, ఇక దొంగిలించే వద్దు, వెళ్ళొద్దు, ఆ ఒక్క మాటే. ఎదుటివానికి బోధించి నీకు నువ్వు బోధించుకోవా? ఇది ఎప్పుడు మనం చెయ్యాలి? బోధించిన తర్వాత. మీరు ఆదివారం మీరు ప్రసంగం అయిన తర్వాత మీరు ఒంటరిగా తలుపేసుకొని ఏం ప్రసంగం చేసావో ఒక్కసారి నెమరు వేసుకో. అక్కడ అదే కదా ఉంది. బోధించిన తర్వాత కదా అన్నాడు ఆయన. ఎదుటివానికి బోధించి నీకు నువ్వు బోధించుకోవా? దైవజనులారా, సమాజం మిమ్మల్ని చూస్తుంది, సంఘం మిమ్మల్ని చూస్తుంది, నీ కుటుంబం నిన్ను చూస్తుంది, నీ పిల్లలు నిన్ను చూస్తారు, తోటి దైవ సేవకులు కూడా నిన్ను చూస్తారు. అలా చూస్తున్న నీవు ప్రసంగాలు చేసి, ఓ ఉర్రూతులోగించేసి, ఓ పాటలతో అటు ఇటు ఆడించేసి స్టేజ్ ఎక్కి మన పాత్ర అయిపోయిన తర్వాత దిగిపోవడం కాదు. మనం ఏమీ నటీనటులు కాదు. మనం ఎవరు? మనం జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నా సేవకుడు నువ్వు. ఇక్కడ నటించడానికి రాక. దేవుడికి ఇష్టం లేనిది ఏంటి తెలుసా? వేషధారణ. అయ్యో చెప్పండి, మీరే చెప్పాలన్నమాట. వేషధారులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈ వాక్యము నీ హృదయానికి తాకితే, ఏదది? ఇతరులకు బోధించిన తర్వాత నీకు నువ్వు బోధించుకోవా? దేవుడి బిడ్డలారా,
అతిశయం కొరకు చెప్పట్లేదు, కానీ ఆదివారం ఎప్పుడైనా ఏదైనా అప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఆ తర్వాత దీని గురించి నేను దేవుడి దగ్గర నా ఆత్మ పరిశీలన చేసుకుంటాను. ఇలా మనం చేసుకోగలిగితే దేవుడు నీకు ఇచ్చే స్థాయి ఏంటి తెలుసా? దేవుడు నీకు ఇచ్చే స్థానం ఏంటి తెలుసా? అది చదివి నేను కొద్ది క్షణాల్లోనే ముగించేస్తాను, ఎక్కువ చెప్పను. గంటల సేపు ప్రసంగాలు దేనికి? మీరేమన్నా వాక్యం తెలియని వారా? ప్రతిరోజు ఆ బైబిల్ని నమిలేస్తూ ఉంటారు రోజును. ప్రతిరోజు ఆ వాక్యంతోనే మీరు నాట్యమాడుతూ ఉంటారు రోజును. ఉదయం లెగ్గానే ఆ వాక్యం మీ నోట్లో ఉంటుంది కదా, మీ నాలుగు మీద ఉంటుంది కదా, మీకెందుకు గంట సేపు ప్రసంగం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట నీ సేవను, నీ బ్రతుకును, ఆయన ఏమన్నాడు దానియేలు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. రాజా, ఒకవేళ నీ ఎడలు నేను ఏమన్నా తప్పు చేశానా? ఇప్పుడు ఈ ప్రశ్న మనం ఒకళ్ళొకరు వేసుకుందాం ఏంటి? మీరు ఒకళ్ళొకరు వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఏమయ్యారు అద్దయ్య గారు? అప్పుడు తెలుస్తుంది మన సేవ ఏంటో. నా సంఘంలో ఉన్న వాళ్ళని పడిపోయాడు ముగ్గురిని మాయ మాటలు చెప్పి అని ఒకరు అంటారు. నీ సంగతి నాకు తెలుసులే అని మరొకరు అంటారు. ఇలా 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 గెలికితే చాలు మన పుట్టక కదులుతుంది. స్తోత్రం కలుగుడు గాక. నా దేవుని బిడ్డలారా, సేవకులారా, నా రిక్వెస్ట్, దానియేలు చెప్పగలిగిన సాక్ష్యం మనం చెప్పగలమా? ఆయన ఎదుట సంఘం వెంట వాళ్ళ విశ్వాసులు గొర్రెలు కదా, మనం కాపర్లం కదా, మనం ఏం చెప్పి వినేస్తారు? వినకపోతే ఏమంటాం? నాశనం అయిపోను గాక అంటాం. ఆడు భయపడిపోతాడు వెంటనే. అమ్మో పాస్టర్ గారు ఎట్లాగా వేసాడు, చెప్పించేసాడు అంటాడు. కాలుతో తొక్కేస్తాం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆడు భయపడిపోతాడు పాప. అయ్యా మంచిది. దేవుడు నీకు ఇచ్చే స్థానాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం అంటే నువ్వు ప్రశ్నించుకుంటే, ఏం ప్రశ్నించుకుంటే? వాక్యం చెప్పిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అన్నది నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే, నిన్ను నువ్వు దిద్దుకుంటే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? ప్రకటన 7వ అధ్యాయము 13, 14. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని, ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే, ఆ పెద్దలు ఆయన ఏం చెప్తుందంటే, వారు మహాశ్రమం నుండి గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి అవును తానే అవును వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, చాలు అక్కడ తాగుతాం. నీవు ఈ భూమి మీద ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ నువ్వు నిర్దోషిగా బ్రతకాలి అంటే, నువ్వు ఏ వాక్యమైతే నువ్వు ప్రకటించావో ఆ వాక్యము నీ జీవితానికి అనుకూలంగా ఉందా లేక ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నదా అని నీకు నువ్వు ప్రశ్నించుకుంటే, నిన్ను నువ్వు సరిచేసుకుంటే, నీ స్థానం ఎక్కడ తెలుసా? ఖర్జూరపు మంటలు పట్టుకొని అక్కడ దేవునికి ప్రతి గానములు చేసే స్థానంలో ఉంటావు. ఎక్కడ? పరలోక సైన్య సమూహాలతో
కలసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన పాడదాం. ఏమవుతును నే ఆమేన్. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు ఏమవుతునో పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత ఆమేన్. నిత్యారాధన ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నే. ఎవరయ్యా తెల్ల వస్త్రాలు ధరించుకున్నారంటే వారు మహా శ్రమం నుండి వచ్చిన వారు. ఈరోజు సేవలో చిన్న కష్టం వస్తే భరించలేని పరిస్థితి అయిపోయింది, చిన్న అవమానం వస్తే తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే స్తోత్రం ప్రభువానికి వందనాలు అంటావు. నీకేమైనా ప్రతికూలమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏమనుకుంటున్నావో నీకే తెలిసింది. నా సేవకుడా, వారెవరంటే గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రాలే ఏం చేసుకున్నారట? తెలుపు. ఈ తెలుపు కాదు, ఇది ఏరియల్ తెలుపు. ఇది అక్కడ ఆ తెలుపు ఏంటి తెలుసా? ఆయన రక్తము అనగా ఆయన వాక్యము. దేవుని వాక్యము చేత ఉదక స్థానము చేయబడిన వారు వారందరూ కూడా ఎక్కడున్నారు? సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, ఆమేన్ హల్లెలూయా, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగర
స్థిరమైన సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతో నీతోనే నా నివాసము నిత్యము సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా యేసయ్యా నీ మీదే నా జీవితము అమర్చుచున్నా సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము సౌందర్య సియోనులో నీ ముఖము చూసి ఆనందిస్తాను. ఎవరు గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు ఎవరు మహాశ్రమం నుంచి వచ్చిన వారు సేవలో సౌఖ్యం కోరుకుంటున్నావా కష్టాన్ని కోరుకుంటున్నావా ఆత్మల భారం కలిగి సేవలో ఉన్నావా ఆస్తులు సంపాదించుకునే ఆలోచనలో ఉన్నావా సేవలోకి వచ్చినప్పుడు నీ స్థితి ఏమిటి ఇప్పుడు నీ స్థితి ఏమిటి ఎందుకు యోధా అప్పగించాలని ప్రయత్నం చేశాడు మిగతా 11 మంది ఎందుకు హతసాక్షులయ్యారు ఒకే మాట చదువుకొని ముగిద్దాం యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూసి నీవును మావలే బలహీనుడు వైతువా నీవును మా బోటివాడు వైతువా నా ప్రియ సేవకుడా నువ్వు ఎవరికైతే సువార్త చెప్పావో ఎవరిని ప్రభువులోనికి నడిపించావో ఎవరిని అన్యత్వము నుంచి విడిపింపచేసి విగ్రహారాధన నుంచి విడిపింపచేసి ప్రభువులోకి నడిపించావో ఆ నడిపించిన వారు వారి యొక్క శరీర క్రియలు బట్టి బలహీనతలు బట్టి పూర్తిగా నడవలేక పాతాళములో వాళ్ళు ఉన్నప్పుడు వారు నిన్ను చూసి కలవరపడుతున్నారయ్యా. ఎందుకంటే వారు నువ్వు చెప్పిన వాక్యం విన్నారు, నువ్వు చెప్పిన బోధ విన్నారు, నీ సాక్షి విన్నారు. వాళ్ళు
నిన్ను చూస్తున్నారు ఎక్కడ తెలుసా? నువ్వు వస్తుంటే, నువ్వు ఎక్కడికి వస్తున్నావు తెలుసా? పాతాళానికి వస్తున్నప్పుడు నిన్ను చూసి అంటున్నారు, అరే నువ్వు కూడా మాపోటు వాడు అయితేవా, నువ్వు బలహీనుడు అయిపోయావా, మాకు బుద్ధి చెప్పావు, నీకు నువ్వు చెప్పుకోలేకపోయావు, మాకు బోధించావు, నీకు నువ్వు బోధించుకోలేకపోయావు, నువ్వు ఇక్కడికి వచ్చేసావా అని ఒకవేళ నిన్ను చూసి అంటారేమో. ఆలోచించావా? ఒక భయంకరమైన విగ్రహారాధకుడికి బోధ చెప్పావు, రక్షణ ఇచ్చావు, వాడు మధ్యలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి తెలుసా? నీ బోధ ఏ బోధ తెలుసా? నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీ జబ్బులు పోతాయి, నీ జ్వరాలు పోతాయి, నీ ఆస్తులు పోతాయి, నీ అప్పులు పోతాయి, నీకు దేవుడు నీకు మేడలు మిత్రిస్తాడని చెప్పావే, ఆ తప్పుడు బోధ వినివాడు వచ్చాడు, మధ్యలో అవి లేక మళ్ళీ వెనక్కి పోయాడు. వాడు పోయి ఎక్కడికి పోయాడు? వాడు పలకాలి. ఎక్కడికి పోయాడు? పాతాళానికి పోయాడు. పాతాళానికి పోయి ఆ మంట మండుతున్నప్పుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళావట. ఇంతమందికి సువార్తను ప్రకటించి, ఇంతమందిని ఆత్మలు సంపాదించి, ఎన్ని సంఘాలు కట్టి, ఓ ఉర్రు తొలగించి మనుషుల్ని నువ్వు పాడుతుంటే, పరలోకం దిగొచ్చినగా పాడుతుంటే, ఓ నీ పాటలు విని అందరూ నాగుపావులా పొరలు ఊపుతున్నారు. అందరూ కూడా స్వరం, ఆ స్వరం ఎలా ఊపితే ఎలా ఊపుతారో అలా ఊపించావు జనాల్ని, చప్పట్లు కొట్టించావు జనాల్ని, ఏడిపించావు జనాల్ని. ఎక్కడికి వస్తున్నావు తెలుసా నువ్వు? అక్కడికి వస్తుంటే వాళ్ళు నిన్ను చూసి అప్పుడు లేపుతున్నట్ట వాడు సైతం, రే చూడండిరా, మీకు సువార్త చెప్పినాడు ఎక్కడికి వస్తున్నాడు, మీకు బాప్తిసం ఇచ్చాడు ఎక్కడికి వస్తున్నాడు. ఆడంటున్నాడట, ఒరే నువ్వు మావలే బలహీనుడు అయిపోయావా. బలహీనత అంటే అర్థం ఏంటి తెలుసా? పాపము. ఎందుకు ఈ మాటలు తెలుసా మీ అందరికీ? చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి ఏర్పరచుకున్న యాజకులు మీరు. నీ సేవలో యోధా ఎందుకు తప్పాడో జ్ఞాపకం చేసుకో. దానియేలు ఎందుకు అంత బలమైన సాక్ష్యం చెప్పాడో జ్ఞాపకం చేసుకో. ఎందుకు వాళ్ళు అక్కడ తెల్లటి వస్త్రాలు కట్టుకొని ఉన్నారంటే అది జ్ఞాపకం చేసుకో. మరో ముఖ్యంగా ఒకటే జ్ఞాపకం చేసుకో, ఇతరులకు బోధించిన నీకు నువ్వు బోధించుకోవా. దేవుడి మాటలు దీవించును గాక.